నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మణిపూర్ ఘటనపై రాజకీయం చేయడం సిగ్గుచేటన్న అమిత్ షా సమస్య పరిష్కారానికి కలిసి రావాలని కుకీ మైతై వర్గీయులకు విజ్ఞప్తి విపక్షాల తీర్మానం ప్రజాకాంక్షను ప్రతిబింబించడం లేదన్న హోంమంత్రి భ్రమలు కల్పించేందుకే తీసుకువచ్చారని లోక్సభలో తీవ్ర విమర్శలు మణిపూర్లో భరతమాతను హత్య చేశారన్న రాహుల్ గాంధీ తప్పుపట్టిన స్మృతి ఇరానీ ఇలాంటి మాటలు తొలిసారి వింటున్నానని ఆక్షేపణ లోక్సభలో రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్పీకర్కు భాజపా మహిళా ఎంపీల ఫిర్యాదు వెంటనే చర్యలు తీసుకోవాలని సభాపతికి విజ్ఞప్తి అన్నమయ్య జిల్లా అంగళ్లులో తెలుగుదేశం నేతలపై కేసులు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై హత్యాయత్నం నేరపూరిత కుట్ర ఆరోపణ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు తన హత్యకు కుట్ర పన్ని తనపైనే కేసు పెట్టారని మండిపాటు సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ అభివృద్ధి చేసేవారిని కుల మతాలకు అతీతంగా సమర్థించాలన్న కేటీఆర్ 60 ఏళ్లలో చూడని ప్రగతి 9 ఏళ్లలోనే సాకారం చేశామని స్పష్టీకరణ కేంద్రం తెలంగాణను విస్మరిస్తోందని లోక్సభలో భారాస ధ్వజం కాళేశ్వరం ప్రాజెక్టుకు 86,000 కోట్లు ఇచ్చామన్న భాజపా తిప్పికొట్టిన నామా మయన్మార్ నుంచి వచ్చిన ఆదివాసీల వల్ల మణిపూర్లో చాలా కాలంగా నెలకొన్న ఉద్రిక్తతలు మైతే వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వాలన్న హైకోర్టు తీర్పుతో హింసకు దారితీశాయని కేంద్రం తెలిపింది మొదటి 3 రోజులే ఎక్కువ హింస జరిగిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు ఈ అంశంపై రాజకీయాలు చేయటం సిగ్గుచేటని అవిశ్వాస తీర్మానంపై చర్చలో అమిత్ షా విమర్శలు గుప్పించారు అంతకుముందు మణిపూర్లో భారతమాతను చంపేశారని రాహుల్ గాంధీ ఆరోపించగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా ప్రతిస్పందించారు అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్సభలో ఇవాళ కూడా వాడివేడి చర్చ సాగింది చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ రాజకీయాలు మణిపూర్లో భారత మాతను చంపేశాయని ఆరోపించారు అధికార పార్టీ నేతలు దేశ భక్తులు కాదు దేశ ద్రోహులని విమర్శించారు మణిపూర్లో అల్లర్లు జరిగిన వెంటనే సైన్యాన్ని మోహరించి ఉంటే ఒక్క రోజులోనే శాంతియుత వాతావరణం నెలకొనేదని రాహుల్ అన్నారు మణిపూర్ ను రెండుగా విభజించారని దుయ్యబట్టారు ప్రధాని మోదీ మణిపూర్ మాట వినేందుకు ఇష్టపడట్లేదని అధికార पक्ष सभ्युల నిరసన మధ్య విమర్శలు గుప్పించారు कुछ ही दिन पहले मैं मणिपुर गया हमारे प्रधानमंत्री नहीं गए क्योंकि उनके लिए मणिपुर हिंदुस्तान नहीं है मणिपुर को आपने 2 भाग में कर दिया है तोड़ दिया है मैं मणिपुर में रिलीफ कैंप्स में गया मैंने महिलाओं से बात की बच्चों से बात की जो हमारे प्रधानमंत्री जी ने आज तक नहीं किया चाहता हूं एक महिला मुझे कहती है एक ही बच्चा था मेरे आंखों के सामने उसको गोली मारी है मुझे डर लगा मैंने अपना घर छोड़ दिया जो भी मेरे पास था वो मैंने छोड़ दिया दूसरे कैंप में मैं एक महिला मेरे सामने आती है मैं उससे पूछता हूं तुम्हारे साथ क्या हुआ वैसे ही 1 सेकंड में वो कांपने लगी और वो बेहोश हो गई इन्होंने मणिपुर में हिंदुस्तान की हत्या की है మణిపూర్లో భారత్ ను చంపేశారన్న రాహుల్ వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు తొలిసారి అని విమర్శించారు మణిపూర్ ను రెండుగా విభజించారని రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని స్మృతి తప్పుబట్టారు మణిపూర్ దేశంలో అంతర్భాగమని దాన్ని ఎవరూ విడదీయలేరన్నారు మహిళలపై అత్యాచారాలు యూపీఏ హయాంలోనే ఎక్కువగా జరిగాయన్నారు రాజస్థాన్ లో బాలికపై సామూహిక అత్యాచారం చేసి ముక్కలుగా నరికేశారని ఇరానీ చెప్పారు కశ్మీర్ పండిట్లు మహిళలకు జరిగిన అన్యాయాలు రాహుల్ కి కనిపించవా అని ప్రశ్నించారు राष्ट्र के संसदीय इतिहास में आज तक भारत मां की हत्या की बात करने वाले कभी भी बैठकर मेज नहीं थपथपाते कांग्रेसियों ने बैठकर मां की हत्या के लिए मेज थपथपाई है और यात्रा में क्या आश्वासन दिया तो धारा 370 ये पुनः स्थापित कर दे धारा 370 की वजह से कश्मीर की बेटियों को दहेज के लिए अगर प्रताड़ित किया जाता था
तो वहां की बेटियों के पास कानून का सहारा नहीं था। अगर बेटियां प्रदेश के बाहर ब्याही जाती थी तो उनके पैतृक संपत्ति पर उनका अधिकार समाप्त हो जाता था। कश्मीर में 18 साल से कम उम्र की बच्ची का ब्याह रचा दिया जाता था तो उसे कानून का संरक्षण नहीं मिलता था। जो भग गए हैं सदन से उनसे कहना चाहती हूँ कि इस देश में न धारा 370 लौटेगी, इस देश में कभी भी पंडितों को धमकी कोई देने वाले बचेगा नहीं। సాయంత్రం అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై సునిశిత విమర్శలు చేశారు. దేశ ప్రజల్లో భ్రమను కల్పించేందుకే ప్రతిపక్ష ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష కూటమికి ప్రధాని మోదీపై నమ్మకం లేకపోయినా దేశ ప్రజలకు ఉందన్నారు. ये अविश्वास प्रस्ताव केवल और केवल भ्रांति खड़ा करने के लिए लाया गया है। ये प्रजा की इच्छाओं का प्रतिबिंब नहीं। आजादी के बाद कोई एक सरकार और कोई एक नेता में जनता को सबसे ज्यादा विश्वास है तो ये नरेंद्र मोदी जी की सरकार है, जो आजादी के बाद देश में सबसे लोकप्रिय प्रधानमंत्री कोई है तो नरेंद्र मोदी। మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనలో తన మనసును గాయపరిచాయన్న అమిత్ షా మే 3 నుంచి మణిపూర్లో చెలరేగిన హింసలో 152 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. मैं विपक्ष की इस बात से सहमत हूं कि वहां पर हिंसा का तांडव हुआ है और इस हिंसा के तांडव से कोई सहमत नहीं हो, हम भी सहमत नहीं। उनसे ज्यादा दुख हमें है। ये जो घटना हुई है वो शर्मनाक है। उस घटना पर राजनीति करना इससे भी ज्यादा शर्मनाक है। मान्यवर में डे 1 से चर्चा के लिए तैयार, मगर वो चर्चा नहीं चाहते। और क्या आप सोचते हो कि शोर शराबा कर आप मुझे चुप कर दोगे? आप चुप नहीं कर सकते हो। 130 करोड़ की जनता ने हमें चुनकर यहाँ भेजा है, हमें सुनना पड़ेगा। हम तो बोलने वाले हैं, जवाब देने वाले हैं। हम मौन नहीं रखते, मौन आप रखते हैं। మణిపూర్లో హింస వద్దని అన్ని వర్గాలకు పిలుపునిచ్చిన ఆయన చర్చలే సమస్యను పరిష్కరిస్తాయని చెప్పారు. मैं इस सदन के माध्यम से मणिपुर के दोनों समुदायों से करबद्ध निवेदन करना चाहता हूं। ऐसा किसी भी समस्या का समाधान नहीं है। मेरा अनुरोध है कि साथ में बैठकर, भारत सरकार के साथ बैठकर इस समस्या का समाधान निकाल दीजिए। మణిపూర్లో శాంతికి లోక్సభ పిలుపునివ్వాలని అమిత్ షా కోరగా ప్రధాని చర్చలో పాల్గొనాలని కాంగ్రెస్ కోరింది. ప్రధాని రేపు అవిశ్వాస తీర్మానంపై సమాధానమిస్తారని రాజ్నాథ్ సింగ్ చెప్పగా విపక్షాల అభ్యంతరాల మధ్య లోక్సభ మణిపూర్లో శాంతికి పిలుపునిచ్చింది. లోక్సభలో ఫ్లయింగ్ కిస్ వివాదం దుమారం రేపింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభలో ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమె వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని భాజపా మహిళా ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ ప్రవర్తన అసభ్యకరంగా, అనుచితంగా ఉందని 20 మంది భాజపా ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాహుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ చర్య మహిళల్ని కించపరచడమే కాకుండా లోక్సభ గౌరవాన్ని తగ్గించడమేనని పేర్కొన్నారు. రాహుల్ సంస్కారహీనంగా ప్రవర్తించడం బాధాకరమని భాజపా ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై లోక్సభలో మాట్లాడిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మహిళల గౌరవాన్ని కాపాడే చట్టాలు చేసే పార్లమెంట్లో ఇలాంటి స్త్రీ ద్వేష ప్రవర్తన ఎప్పుడూ చూడలేదన్నారు. రాహుల్ చర్య అభద్రతకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. एक बात पर मैं आपत्ति अभी दर्ज करती हूँ अध्यक्ष जी, कि जिनको आज मुझसे पहले वक्तव्य देने का अधिकार दिया गया, उन्होंने जाते जाते एक अभद्र यहाँ पर लक्षण के दर्शन दिए. It is only a misogynistic man who can give a flying kiss to a parliament with seats female members of parliament. ऐसी गरिमा विहीन आचरण को इस देश के सदन में कभी नहीं देखा गया. లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన భారాస 9 ఏళ్ల నుంచి కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తింది. ఏపీ విభజన చట్టంలోని ఏ హామీని నెరవేర్చడం లేదని విమర్శించింది. ఈ దశలో జోక్యం చేసుకున్న భాజపా ఎంపీ నిషికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్టుకు 86,000 కోట్లు ఇచ్చామని చెప్పగా అది పచ్చి అబద్ధమంటూ భారాస ఎంపీలు ఎదురుదాడి చేశారు. లోక్సభలో ఎన్డీఏ సర్కార్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన భారాస లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలంగాణ విషయంలో కేంద్రం పక్షపాత వైఖరితో వెళుతోందని ధ్వజమెత్తారు. 2014లో చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని కేంద్రం నెరవేర్చడం లేదని ఆరోపించారు. हमारा स्टेट को इतना अन्याय कर रहा है, जो APR नेशन एक्ट में, वो एक्ट का अनुसार हमको जो है ना हमारा कॉन्स्टिट्यूंसी खम्मम से उधर जो इंटीग्रेटेड स्टील प्लांट लगाने का था, हमारा काजीपेट में
कोच फैक्ट्री लगाने का था। ये कोच फैक्ट्री लेके गया महाराष्ट्र, एक कोच फैक्ट्री लेके गया गुजरात। हमको जो है ना वैगन रिपेयर का जो है ना वैगन शेड एक बना दिया है। उसी तरह से IIM देने का था, हमको नहीं दिया है। ट्राइबल यूनिवर्सिटी देने का वादा था, वो भी कंप्लीट नहीं हुआ है। मेडिकल कॉलेजेस पूरा देश में जो है ना सबको दे दिया, तेलंगाना को एक भी जो है ना मेडिकल कॉलेज नहीं दिया। मिशन काकतीय का बाद हमारा जो है ना నామా మాట్లాడుతుండగానే జోక్యం చేసుకున్న భాజపా ఎంపీ నిషికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం 86,000 కోట్లు ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ये जिस प्रोजेक्ट की बात कर रहे हैं सर, उस पे 86,000 करोड़ मैं ऑन रिकॉर्ड कर रहा हूँ। ठीक है, कालेश्वरम प्रोजेक्ट आप में बोलिए। भारत सरकार ने 86,000 करोड़ रुपया दिया ठीक है है। सर। ये गलत बयानी कर रहे हैं। కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చిందన్న మాటలు పచ్చి అబద్ధమని నామా స్పష్టం చేశారు. మిషన్ భగీరథకు 24,000 కోట్లివ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సునే కేంద్రం బుట్టదాఖలు చేసిందని ధ్వజమెత్తారు. मिशन भगीरथ के लिए नीति आयोग ने रिकमेंड करके 24,000 रुपीस को रिकमेंड करके आपका पास भेजा इसको पैसा देने के लिए। 1 रुपया नहीं दिया है। अगर पूरा देश में हर एक राष्ट्र को हर घर जल का पैसा देता है, पानी देने का बाद तेलंगाना को 1 रुपया भी नहीं दिया है। వైకాపా సర్కార్ ఏపీలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగుదేశం ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అధికార పార్టీ నాయకులు ఎస్సీ/ఎస్టీల భూముల్ని కాజేస్తున్నారని ఆయన రాజ్యసభ దృష్టికి తెచ్చారు. వారి ప్రయోజనాలను కేంద్రం పరిరక్షించాలని కోరారు. రవీంద్ర కుమార్ ఆరోపణలపై స్పందించిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వైకాపా ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీల సమగ్రాభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. The central government has allocated certain funds to the SC/ST sub-plan. That funds have totally diverted by the Andhra Pradesh government for the purpose and utilizing and diverting the funds. Now the state government brought the amendment to the SC lands and they wanted to take away the lands by the ruling party authorities. And apart from that, there is no law and order. Even day in and day out, atrocities and attacks on SC women. Some of the false cases also foisted against the SC cases. This has to be protected. The state central government has to take care of and protect the interest of the SCs, particularly in Andhra Pradesh. Andhra Pradesh government under the stewardship of YS Jagan Mohan Reddy Garu has taken wide range of initiatives, madam. YSR pension kanuka, 2,600 crores released to 12 lakh ST pensioners. YSR Cheyuta, 1,200 released to 6.4 lakh SC women to help them develop entrepreneurship skills, madam. Jagananna Vidya Divina, 340 crore incurred towards reimbursement of fee for 2.3 lakh SC students. I request the union minister to supplement all the schemes and support the state in upliftment of SC, ST, BC minority communities, madam. అన్నమయ్య జిల్లా అంగళిలో ఇటీవల జరిగిన ఘర్షణలకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదివేడు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలపై కేసు పెట్టారు. ముదివేడు పోలీసులు కేసులు పెట్టిన వారిలో దేవినేని ఉమా మహేశ్వరరావు, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, నల్లారి కిషోర్, దమ్మాలపాటి రమేష్, గంటా నరహరి, శ్రీరామ్ చిన్నబాబు, పులవర్తి నాని ఉన్నారు. ఇంకా చాలా మంది స్థానిక నాయకులపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, కర్రలతో వచ్చారని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని ఫిర్యాదుదారు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా అంగళిలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిబిఐ విచారణ జరపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. తనపై దాడి చేసి తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. ఎన్ఎస్జీ, మీడియా, ప్రజల సాక్షిగా దాడి జరిగిందని తెలిపారు. అనేక సార్లు దాడులకు పాల్పడుతున్నారు కాబట్టి తనను చంపటానికి ఎవరు ప్లాన్ చేస్తున్నారో సిబిఐ విచారణలో తేలాలన్నారు. తెలుగుదేశం శ్రేణులు రోడ్డెక్కకుండా ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు అంగళిలో వైకాపా కార్యకర్తల్ని ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్గా మారిన మంత్రి పెద్దిరెడ్డి, అతని సోదరుడు చేస్తున్న 5,000 కోట్ల రూపాయల దోపిడీని ఎండగట్టాను అనే దాడికి యత్నించారని ఆరోపించారు. సినీ నటుడు చిరంజీవి నిన్న ఒక్క మాట మాట్లాడితే ఆయనపైన దాడికి దిగుతారా అని చంద్రబాబు మండిపడ్డారు. ఈ కేసులకు తానేం భయపడట్లేదన్న చంద్రబాబు ఈ కేసులపై సిబిఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాజ్యాంగ పెద్దలకు లేఖలు రాస్తామని చెప్పారు. న్యాయపరంగా పోరాడుతూనే వైకాపా తప్పిదాలను ప్రజాక్షేత్రంలో ఎండకడతామని చంద్రబాబు వివరించారు.
నా పైన హత్యా ప్రయత్నం చేసి నా పైనే హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. ఎన్ఎస్జీ పోలీస్ స్టేషన్ కూడా పోయి చెప్పారు. మా సిఎస్ఓ ఎస్పీకి ఫోన్ చేసి చెప్పాడు, అంగళ్ళలో ఇది జరగబోతుందని చెప్పారు. నేను కుట్ర పన్ని వాళ్ళని చంపడానికి వచ్చానంట. నేను నా కార్యక్రమంలో వచ్చానా, లేకపోతే మీరు నా కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చారు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు పుంగనూరులోనే ఎవడైతే దోషి ఉన్నాడో, ఎవడైతే లూటీ చేశాడో వాళ్ళ ఆధ్వర్యంలో దాడి జరిగితే పోలీసులు ఏం చేశారు? మీరు 375 మంది పైన కేసులు పెట్టారు. అందరిని అరెస్ట్ చేసి రాష్ట్రాన్ని శ్మశానం చేద్దాం అనుకుంటున్నారా? మమ్మల్ని అందరినీ చంపేసి మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారా? పోలీసులు నిస్సహాయం చేయడం కాదు, వాళ్ళను కూడా పార్ట్నర్స్ గా చేసి ఈ దాడి వెనుకున్నారు. చిత్తూరు ఎస్పీ ఈజ్ ఎ టెయింటెడ్ ఆఫీసర్. ఆయన మీద కేసు ఉంది. ఆ కేసు ఉంది కాబట్టి నువ్వు చేయకపోతే నేను అక్కడ అరెస్ట్ చేస్తా ఉంటాను. ఇంకెతను ఏం చేస్తాడు? ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతూ బానిస్తా. అభివృద్ధి చేసేవారిని కుల మతాలకు అతీతంగా గెలిపించాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చేవారని ప్రజలు నమ్మొద్దని సూచించారు. సహచర మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన 130 కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రారంభించారు. నిజామాబాద్ లో నూతనంగా నిర్మించిన ఐటీ హబ్ ను ప్రారంభించిన ఆయన ఉపాధి శిక్షణా సంస్థ నాక్ భవనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఐటీ టవర్లోని కంపెనీల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులతో కేటీఆర్ మాట్లాడారు. నిజామాబాద్ లో 22 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసిన రఘునాథ చెరువు, 15 కోట్ల 50 లక్షలతో నిర్మించిన 3 వైకుంఠ ధామాలు, సమీకృత మార్కెట్ ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణలో ఒకప్పుడు నెర్రలు వారిన నేలల్లో నేడు జలధారలు పారుతున్నాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను అధిగమించామని గుర్తు చేశారు. 60 ఏళ్లలో చూడని అభివృద్ధిని ఈ 9 ఏళ్లలో చూస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ భాజపాలపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఆయన నట నికార్సైన తెలంగాణ వాదట. రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ వాది కాదు, నువ్వు తెలంగాణకు పట్టిన వ్యాధి, తెలంగాణకు పట్టిన జబ్బు, దరిద్రం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. ఓట్ల కోసం 50 లక్షల రూపాయలు తీసుకొని దొరికిన ఒక 3rd క్లాస్ క్రిమినల్, దొంగ, ఎవడు దిక్కులేక వాన్ని ప్రెసిడెంట్ చేసుకొని ఆ దిక్కుమాలిన పార్టీ మళ్ళా ఓట్లు అడుగుతారట. 3 గంటల కాంగ్రెస్ కావాలన్నా, 3 పంటల కేసీఆర్ కావాలన్నా, మతం మంటల బీజేపీ కావాలన్నా, ఏం కావాలో తెలుసుకోండి. ఢిల్లీ బానిసలైన కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న పోటీ ఈ రాబోయే ఎన్నిక. తప్పకుండా పౌరుషం ఉన్న తెలంగాణ బిడ్డలు ఈ ఢిల్లీ గద్దలను ఒక్కొక్కటిగా తరిమి కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రపంచంలో ఏదైనా ఆపవచ్చని, వ్యవసాయ రంగాన్ని మాత్రం ఆపలేమంటూ సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో జీఎంఆర్ ఇన్నోబెక్స్ సెంటర్లో కూలింగ్ అండ్ కోల్డ్ చైన్ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఆహారం, వ్యాక్సిన్లు భద్రపరిచేందుకు ఉపయోగపడే కోల్డ్ చైన్ కేంద్రాన్ని యూనివర్సిటీ ఆఫ్ బిర్మింఘమ్, తెలంగాణ ప్రభుత్వం కలిసి శంషాబాద్ లో ఏర్పాటు చేశాయి. యూనివర్సిటీ ఆఫ్ బిర్మింఘమ్ ఈ కేంద్రానికి పరిశోధనా పరంగా సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. నేడు యావత్ ప్రపంచానికి హైదరాబాద్ వ్యాక్సిన్లు సప్లై చేస్తోందన్న కేటీఆర్ 9 ఏళ్లలో వ్యవసాయ రంగ ఉత్పత్తి ఎగుమతులు ఎంతో పెరిగాయన్నారు. ఈ పరిస్థితుల్లో కూలింగ్ సొల్యూషన్స్ దేశంలో ఇంకా ఎన్నో కావాలన్నారు. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు అర్హులైన 18,883 జంటలకు 141 కోట్ల రూపాయలను సీఎం వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని ఏటా 4 విడతల్లో పంపిణీ చేస్తున్నామన్న జగన్, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలి అనే ఉద్దేశంతోనే వధూవరులిద్దరికీ 10th ఉత్తీర్ణత తప్పనిసరి చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి నీళ్లు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపితే ఇక కరువు సమస్య ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరీ పేరిట 9వ రోజు విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని తోటపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన చంద్రబాబు రేజర్వాయర్ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. తోటపల్లి తెలుగుదేశం తెచ్చింది కాబట్టే దాని నిర్వహణను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 1,80,000 ఎకరాలు నీరు పారాల్సి ఉండగా కాల్వల మరమ్మతులు లేని కారణంగా సరిపడా నీరందటం లేదని విమర్శించారు. అనంతరం రైతులతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో 13 ప్రాజెక్టుల్ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు మనం కూల్చేసామా? వాళ్ళు రైల్వే ప్రాజెక్టులు కట్టారు, తీసేసామా? మనం కొనసాగించామా లేదా? ఇప్పుడు నేను తోటపల్లి కట్టారు కాబట్టి తోటపల్లిని కూల్చేయాలి, లేకుంటే పని చేయకుండా నిలిపేయాలి.
ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కుండే వాళ్ళందరినీ. ఇలాంటివి చాలా తప్పుడు పనులు చేశాడు. తోట పనిలో ఒక్క పని అయిందా? ఒక తట్ట మట్టి తీశారా? ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చారా? 5 ఏళ్ళు అయిపోయిందా? ఏమనాలి వెళ్ళి? ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ కంటే నోటిపారుదల శాఖ మంత్రిగా బాగా గుర్తింపు పొందారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని చౌట పాపాయపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్ మంత్రికి డయాఫ్రమ్ వాల్ పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై నిన్న చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందన్న లోకేష్ బాధ్యతను గుర్తు చేస్తే దాడులకు దిగుతారా అని మండిపడ్డారు. చంద్రుడి కక్షలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 అంతరిక్ష నౌకకు మరోసారి కక్ష తగ్గింపు ప్రక్రియను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రక్రియ తర్వాత చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరైంది. ప్రస్తుతం 174/1437 కిలోమీటర్ల కక్షలో చంద్రయాన్-3 పరిభ్రమిస్తోంది. ఆగస్టు 14న మరోసారి కక్ష తగ్గింపు ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. అంతా సవ్యంగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగనుంది. అనంతరం అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడిపై పరిశోధనలు చేయనుంది. చంద్రుడిపై ల్యాండర్ను మృదువుగా సురక్షితంగా దించితే ఈ ఘనత సాధించిన దేశంగా అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలవనుంది. కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని అధికారిక భాషల్లో కేరళ పేరును కేరళంగా సూచించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఎలాంటి సవరణలు కోరకుండానే మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్మానానికి ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే కేరళను మలయాళంలో కేరళంగా వ్యవహరిస్తున్నారు. చివరి నిమిషంలో రిలయన్స్, మహీంద్రా, ఐటీసీ వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 107 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 149 పాయింట్లు పెరిగింది. 65,811 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. ఆరంభం నుంచి అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో 65,444 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయనే కథనాలతో చివరి సెషన్లో మార్కెట్ పుంజుకుంది. ఒక దశలో 66,066 పాయింట్ల గరిష్ట స్థాయి తాకిన సూచి చివరకు 65,996 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 19,632 పాయింట్ల వద్ద ముగిసింది.